ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అతి పరిశుద్ధుడును మహాగణుడును జీవాధిపతి అయిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఉదయము మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేలమంటితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు అని పరిశుద్ధ లేఖనముల నుండి మనం ధ్యానం చేశాం. ఆ నరునిని మరి తూర్పు దిక్కున ఏదేనులో ఒక తోటను వేసి దేవుడు ఆ తోటలో భూమి మరి వివిధ రకములైన ఫలములిచ్చు చెట్లను మరి పొదలను మరి ఆహారమునకు ఉపయోగకరమైనవి చూపునకు రమ్యమైన వాటిని భూమి మొలిపించుగాకని దేవుడు పలికినప్పుడు ఏదేను తోటలో అవన్నీ మరి దేవుడు ఏర్పాటు చేసి ఆ ఏదేను తోటను సేద్యపరచడానికి మరి కాయడానికి దేవుడు ఆ నరుని ఆ ఏదేను తోటలో ఉంచాడు అని మనం గత దినమున ధ్యానం చేశాం. ఇక తరువాత జరిగినటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఏదేను తోటలో మరి ఆ నరుని ఉంచి దానిని సేద్యం చేయడానికి మరియు కాయటానికి. ఇదేని పిల్లలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపు ఏమిటో కనిపెట్టడం మనకు మరి సాధ్యం కాదు. అది ఎప్పుడు మనకు సాధ్యమవుతుంది అని అంటే, మనము ప్రతినిత్యము దేవుని యొక్క ఆలోచనను ఎరిగి ప్రతినిత్యము ఆయన పాద సన్నిధిలో ఆయన సెలవిచ్చేటువంటి ఆ మాటను ఆలోచనను మనం పొందుకున్నప్పుడు ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో, ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించగలం. ప్రియదేని పిల్లరా, దేవుడు ఏ మాట చెప్పినా దానిలో చాలా గూఢమైనటువంటి భావము మరి మిళితమై ఉంటుంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట మరి చాలా గూఢార్థముగా మన జీవితాలకు మేలు చేసేదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. 6 దినాల సృష్టిలో ప్రతి దినం చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూశాడు. ప్రియదేని పిల్లరా, తాను సృష్టించినటువంటి సృష్టిలో ఏది కూడా ఆయనకి నచ్చనిది అని అంటే ఏమీ లేనే లేదు. ప్రియదేని పిల్లలారా, మరి 6వ దినాన ఆయన నరుడిని నిర్మించి తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎలా? ఆయన రూపంలో మరి నరుని నిర్మించుకున్నాడు. అలాంటి నరుణ్ణి మరి ఒక తోటలో ఆయన ఉంచి ఆ తోటలో ఆయనకు మరి దానిని సేద్యం చేయడానికి దానిని కాయటానికి ఆయన మరి నరునికి ఆజ్ఞాపించాడు. ప్రియదేని పిల్లలారా, దేవుని యొక్క తోట దేవుని సంఘానికి సాదృశ్యంగా మనం చెప్పుకుంటే, దేవుని సంఘాన్ని మరి దేవుడే నీకు అప్పగించినప్పుడు ఆ తోట అయిన సంఘాన్ని నీవు జాగ్రత్తగా సేద్యం చేయాలి కదూ, జాగ్రత్తగా మరి నీవు కనిపెట్టాలి కదూ. ఆ సంఘం అనే తోటలో ఒకవేళ దుష్టుడైన అపవాది గురుగులను విత్తాడేమో, ముళ్ళ పొదలు గచ్చ పొదలు మరి తెలియకుండానే అవి మంచి వాటి ప్రక్కన అవి మొలుస్తూ ఉన్నాయేమో,
మరి తోటను సేద్యపరచగలిగినటువంటి మరి అవకాశము దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ తోట అయిన సంఘములో మరి ఇలాంటి గురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని నీవు కనిపెడుతూ ఉన్నావా? ఎప్పుడు నీవు కనిపెట్టగలవు? నీవు దేవునితో మరి అంటుకట్టబడినప్పుడు, దేవుని ఆలోచనలతో నీవు మిళితమైనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలను నీవు ప్రతినిత్యము ఆయన సన్నిధుల నుండి పొందుకున్నప్పుడు, ప్రియదేని పిల్లారా, దేవుడిచ్చినటువంటి మరి ఆ గొప్ప ధన్యత ఆది నరుడైనటువంటి ఆదాముకు మరి దక్కింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆదాము ఉంటూ ఉన్నాడు. దేవుడు ఉంచిన స్థలంలో ఆయన ఉంటూ, దేవుడు ఎక్కడ ఉన్నామన్నాడో అదే తోటలో జీవిస్తూ, మరి ఆహారానికి ఆ తోటలో ఉన్నటువంటి పండ్ల చెట్లను మరి ఆహారంగా తీసుకుంటూ, మరి కూర మొక్కలను తింటూ, మరి ఆనాడు ఆది మానవుడైనటువంటి ఆది నరుడైనటువంటి ఆదాము జీవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు దానిని సేద్యపరచడమే కాదు, దానిని కాయటం కూడా ఆదాముకి బాధ్యతగా ఇచ్చాడు. ప్రియదేని పిల్లరా, దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకముగా ఉన్నప్పుడు, ప్రతినిత్యము ఆయన ఆలోచనల ద్వారా మనం నమ్మకముగా ఆ పనులను చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి ఆ దినాన్న ఆదాము దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని ఉన్నతమైన ఆలోచనలను మరి కలిగి ఉండి, దేవుడు ఏది చేయమంటే దాన్ని చేయటానికి మరి పూనుకున్నాడు. అప్పుడు మరి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, వ్యతిరేకమైన తలంపులు కానీ, లోక సంబంధమైనవి ఏవి కూడా ఆదాముకు తెలియదు. ఎందుకంటే అప్పటికి లోకము లేనే లేదు. భూమి మీద ఉన్నటువంటి ఏకైక నరుడు ఆదాము మాత్రమే. మరి దేవుడు ఆదాము తప్ప ఆ యొక్క సృష్టిలో మిగతా జంతువులు, మరి చెట్లు, మరి గచ్చ పొదలు ఇవి తప్ప ఆ దినాన్న మరి ఏ లోకము ఉండి ఉండలేదు. ఇదేని పిల్లరా, అలా కొన్ని వందల సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అలా మరి నరుడైనటువంటి ఆదాము దేవునితో అంటుకట్టబడి మహిమ దేహముతో మరి ప్రతి ఉదయము సాయంత్రము దేవుడు ఆ నరునితో మాట్లాడుతూ వస్తున్నటువంటి సమయం. అలా మరి కొన్ని సంవత్సరాలు గతించిపోయినప్పుడు ఇదేని పిల్లలరా, మరి దేవుడు ఆ ఏదేను తోటలో ఆ మొదటి నరుని ఉంచినప్పుడు ఆయనకు ఆజ్ఞాపించాడు. ఏమిటి? 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. విన్నారా ప్రియదేని పిల్లరా? ఈ తోటలో ఉన్నటువంటి మరి ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలము నీకు ఆహారమగును, దానిని నీవు ఆహారంగా తీసుకోవాలి. ప్రియదేని పిల్లరా అని అంటూనే మరలా, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఇది ఎక్కడుందండి? ఇది ఏ ఫలం? అది ఇప్పుడు ఉందా అని మరి ప్రశ్న చాలామంది వేయవచ్చు. ప్రియదేని పిల్లలరా, దేవుని మాటలో ఉన్నటువంటి మరి అంతరార్థమును గ్రహించటం సాధారణమైన వ్యక్తికి అది సాధ్యం కాదు. ప్రతిరోజు మరి దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేస్తూ, ఆ లేఖనాలలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచనను మనము కనుక మరి మరి ఆయన సన్నిధుల నుండి మనం మరి ఆలోచించగలిగితే, ఆయనను అడిగినప్పుడు దేవుడు ఆ ఆలోచనను మనకు అనుగ్రహిస్తాడు. ప్రియదేని పిల్లరా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నీవు తినకూడదు అని దేవుడు ఎందుకన్నాడు అంటే, ఆ తోటలో ఆ వృక్ష ఫలం ఒకటి ఉందా? వాస్తవానికి నేను అనుకుంటాను అలాంటిదేమీ లేదు. కానీ అసలు ఆ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలలో మరి అన్నిటినీ తినవచ్చునని దేవుడు చెప్పినప్పుడు ఆ వృక్ష ఫలాన్ని ఎందుకు తినకూడదు? ఇదేని పిల్లలు ఆలోచన చేశారా? అంటే దేవుని యొక్క మరి పరీక్ష, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఈ నరుడు పాటిస్తాడా లేదా? అక్కడ ఒక విధమైనటువంటి పరీక్షను మరి ఆదాముకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్నీ తినవచ్చునన్న దేవుడు మరి ఆ వృక్ష ఫలంను ఎందుకు తినొద్దన్నాడు? ఇదేని పిల్లారా, ఇదే మానవ జీవకోటికి మరి ముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఆలోచన విధానం. దేవుని ఆలోచన విధానం, దేవుడు ఏమి ఆలోచిస్తాడు, మనం ఏమి ఆలోచిస్తామనేటువంటిది
ఇక్కడ మనకు బోధపడతా ఉంది. అన్నిటినీ తినవచ్చు అన్నటువంటి దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అన్నాడు. అంటే వాటిని తిని దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని వారికి ఆజ్ఞాపించాడు. అన్నిటినీ తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అన్నాడు. ఎందుకని దేవుడు ఆ వృక్ష ఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించాడు అంటే దేవుని ఆజ్ఞను మనం మేరకూడదు అని, దేవుని మాటకు విధేయత చూపాలని, ఆయన చెప్పినటువంటి మరి మాటను మనం మరి దాటకూడదు అని, ఆయన మాటకు విధేయత చూపాలి అని, దేవుని మాటకు విధేయత చూపి దేవుడు ఏది చేయొద్దు అన్నాడో దాన్ని చేయకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కానీ అదేనాన్న మరి అలా దేవుని యొక్క మాటను వింటూ మరి ఆది నరుడైనటువంటి ఆదాము దేవునితో చక్కగా కొనసాగుతున్నటువంటి జీవితం, మరి చాలా సంవత్సరాలు దేవునితో అలాగున కొనసాగుతున్నటువంటి జీవితం, మరి అలాగనే దేవుడు చెప్పినట్లుగా ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని తింటున్నాడు. కానీ మరి దేవుడు తినవద్దన్న ఆ వృక్ష ఫలాన్ని మాత్రం అంటుకోలేదు. అలా తన జీవితం కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. మరలా ఆయన దానిని మరి ఆ నరునికి తెలియచేస్తూ వచ్చాడు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాట మాత్రమే వింటూ మరి లోకములో మరి ఏ మాట కూడా వినటానికి ఆస్కారం లేనప్పుడు దేవునితో అంటుకట్టబడ్డాడు నరుడు. ప్రియదేని పిల్లరా, దేవుని ఆజ్ఞకు మనం లోబడాలి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు ఏది చేయొద్దు అన్నాడో దానిని మనం చేయకుండా ఉండటమే దేవుని ఆలోచన నెరవేర్చిన వారిగా మారతాం. దేవుడు ఏది తినమన్నాడో దానిని మాత్రమే తింటూ, తినవద్దు అన్న దానిని విడిచిపెట్టినప్పుడు దేవుని ఆజ్ఞను మనం పాటించిన వారం అవుతాం. దేవుని ఆలోచనను మనం నెరవేర్చిన వారం అవుతాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం అవుతాం. మరి దేవునికి మనము సంతోషాన్ని తెచ్చిన వారిగా మారతాం. దేని పిల్లరా, దేవుని మాటను ధిక్కరిస్తూ ఉన్నారా? దేవుని మాటకు అవిధేయత చూపుతూ ఉన్నారా? దేవుడు ఏ స్థానంలో నిన్ను ఉంచాడో ఆ స్థానంలో ఉండకుండా దేవునికి ఇష్టం లేని, దేవునికి విరోధమైన స్థానాలను మరి పొందుకోవాలని పరిగెడుతూ ఉన్నావా? దేవుని ఆజ్ఞకు లోబడుకుంటే, దేవుని మాటకు విధేయత చూపకుంటే బ్రతుకులలో ఏ విధమైనటువంటి ఉపద్రవాలు వస్తాయో మరి రాబోయే దినాలలో మనం గమనించేద్దాం. దేవుడు ఈ వాక్యమును, ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయనా, నీవు నిర్మించిన వారిని ఏ విధముగా నీవు ఆజ్ఞాపించావో, ఏ విధముగా నాయన నీ ఆజ్ఞకు లోబడి నాయన నీతో నాయన సహవాసం చేశాడో, అలాంటి సహవాసాన్ని కోల్పోయి నీకు విరోధముగా చేస్తున్న ప్రతి విధమైన పాపములను, ప్రతి విధమైన ఆజ్ఞాతి క్రమములను అయా ఇదిగో తండ్రి మాలో నుండి తీసివేసి, ఇంతవరకు మీకు విరోధముగా చేసిన ప్రతి ఆజ్ఞాతి క్రమాన్ని, విరోధమైన చెడ్డ కార్యములను ఈరోజును విడిచిపెట్టి ఆది నరుడైన ఆదాము ఏ రీతిగానైనా మీతోనైనా మీ ఆలోచనలతో నడిచాడు, అలాంటి మీ వాక్యానుసారమైన ఆలోచన విధానాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈరోజు మేము చేయు పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను నిండారుగా దీవించమని, నూతనమైన దయాకిరీటము మీ వలననే వారికి దొరికిందని వారు మీ నామమును అంగీకరించి మీ నామమున రక్షణ పొందుకునే భాగ్యం అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.